హలో అండి, సిరీస్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సిరీస్ యూనివర్స్ ఇది ఒక కథల ప్రపంచం. అందులోని ఒక చిన్ని ముఖ్యమైన కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అనగనగా ఒక చిన్ని గ్రామం. అందులో రియా అనే అందమైన అమ్మాయి ఉండేది. ఒక సాయంత్రం ఆ చిన్ని రియా తన గాలిపటంతో తోటలో ఆడుకుంటూ ఉంటుంది. ఆడుతుండగా ఆ గాలిపటం వెళ్ళి ఒక పెద్ద చెట్టులో చిక్కుకుపోయింది. రియా ఆ గాలిపటం యొక్క తీగను లాగినా కూడా అది కొంచెం కూడా కదలలేదు. అందుకనే రియా చాలా కోపం మరియు నిరాశతో ఉంటుంది. అప్పుడే తన తండ్రి అరుణ్ అక్కడికి వస్తాడు. అప్పుడు వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది, నాన్న, నా గాలిపటం ఆ చెట్టులో చిక్కుకుపోయింది అని చెప్పేసి చాలా బాధగా చెప్తుంది. చెప్పంగానే వాళ్ళ నాన్న ఒక చిరునవ్వు నవ్వి అక్కడే ఉన్న ఒక కర్రను తీసుకొని ఆ గాలిపటాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ గాలిపటం కొంచెం కూడా కదలదు. దాంతో రియా ఇంకది పోయినట్లే అని చెప్పేసి తను నిరాశపడుతుంది. కానీ తన నాన్న అరుణ్ తన దగ్గరికి వచ్చి ఇలా చెప్తాడు, లేదమ్మా, నువ్వు ఇప్పుడే బాధపడకు, నేను ఎలా అయినా అది తీస్తాను అని చెప్పేసి తనని తన భుజాలపైన ఎక్కించుకొని ఆ గాలిపటాన్ని అందుకోవడానికి సహాయం చేశాడు. అప్పుడు ఆ స్థాయిలో రియాకి ఆ గాలిపటం యొక్క తీగ అనేది అందుతుంది. అప్పుడు రియా ఆ తాడుని లాగగలిగింది. పతంగి కిందికి వాలి వచ్చింది. సక్సెస్ అంటూ రియా ఆనందంగా అరిచింది. తన తండ్రిని దగ్గరగా కౌగిలించుకుంది. తన తండ్రితో తిరిగి వస్తూ అరుణ్ అన్నాడు, నీకు ఎప్పుడైనా సమస్యలు వస్తే తెలుసుకో, మనం కలిసి దాన్ని పరిష్కరిస్తాం అని చెప్పేసి ఒక మాట చెప్తారు. మియా చిరునవ్వులు చిందింది. ఆమెకు తెలుసు తన తండ్రి ఎప్పుడు తనకు తోడుగా ఉంటాడు. మియాకు ఆత్మవిశ్వాసం ఎగసినట్లే ఆ రోజు ఆ పతంగి ఎప్పటికన్నా కూడా చాలా ఎత్తు ఎగిరింది. మియాని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తనకి ఒక సమస్య రాగానే వెళ్ళి వెంటనే వాళ్ళ నాన్నతో చెప్పింది. అలా చెప్పడంతో వాళ్ళ నాన్న ఆ సమస్యని సులభంగా పరిష్కరించడానికి తనకి కొన్ని దారులు ఏర్పరిచాడు. తనతో కలిసి వాళ్ళ నాన్న కూడా తనకి సహాయం చేశాడు. అలాగే వాళ్ళ నాన్న తనకి ఒక బలమయ్యాడు. అందుకే రియా తను అనుకున్నది సాధించగలిగింది. కాబట్టి ఎప్పుడైనా మనం సమస్యలు వచ్చినప్పుడు మనం ఒంటరిగా కాకుండా ఇతరుల సహకారం తీసుకుంటే ఆ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. ఈ చిన్ని కథ మీకు నచ్చిందా? మరి ఇంకెంత ఆలోచిస్తున్నారు? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.